గురుగారు, ఫలాల్లో అరటిపండు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ అరటిపండును ఏ మహర్షి సృష్టించాడనే కథనం ప్రచారంలో ఉంది. అరటిపండు, కొబ్బరికాయ నిత్యం గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు కానివ్వండి, పూజ చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ రెండు తెలియనటువంటి వాళ్ళు లేరు. ఈ రెండింటిని ఎంత ఖరీదైనా సరే పాపం కొబ్బరికాయ కొట్టండి. ఎందుకంటే కొన్ని గొళ్ళల్లో కొబ్బరికాయ కొట్టనివ్వరు. కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలండి, ఎక్కడ కొట్టాలండి అడిగి కొబ్బరికాయ కొడితే కానీ మనందరికీ మనశ్శాంతి దొరకదు. అలాగే అరటిపండు, ఎక్కడైనా సరే అరటిపండు అయినా తప్పనిసరిగా స్వామివారికి మనం నైవేద్యం కింద పెడితే మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఈ అరటిపండుని సంస్కృతంలో కదలీ ఫలము అని అంటారు. ఈ కదలి అనేటువంటి ఫలాన్ని, ఈ చెట్టుని సృష్టించినటువంటి వాడు దూర్వాసో మహర్షి. సాధారణంగా చాలామంది తప్పుగా పలుకుతుంటారు, దుర్వాస మహర్షి కాదమ్మాయన. దూర్వాసో, దూకి దీర్ఘం పెట్టాలి, దూర్వాసో మహర్షి. ఎందుకంటే ఏక శబ్ద సృష్టి ప్రయుక్త సామధుక్ భవతి అంటారు స్వర్గం. అందువల్ల ఒక శబ్దాన్ని గనక మనం స్పష్టంగా పలికితే అది స్వర్గలోకంలో కామధేనువులాగా మనం కోరింది ఇస్తుందట. అందుకని తెలిసి తప్పు పదం పలకూడదు. సరే, దూర్వాసో మహర్షి ఈ కదలీ ఫలాన్ని సృష్టించాడు. ఎలాగనంటే ఆయనకి వివాహమైంది దూర్వాసో మహర్షికి. చక్కగా ఒకరోజు మధ్యాహ్నం పూట పడుకున్నట్ట మహానుభావుడు. నిద్రపోతుంటే సాయంకాలం అయింది. ఇదివరకటి రోజుల్లో అంటే ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు, సాయంకాలం పూట సంధ్యావందనం చేసుకోవాలి. అయ్యో, ఈయనంత మహానుభావుడు కదా, భార్య గారు ఏమనుకున్నారంటే సంధ్యావందనం సమయం అవుతోంది, ఈయన ఇంకా పాపం అలాగ మేను వాల్చి ఉన్నారు కదా అని చెప్పి లేపాలా వద్దా అనుకుంటూ పాపం సంశయిస్తూనే ఆ దూర్వాసో మహర్షిని భార్య గారు ఇలా లేపటానికి ప్రయత్నం చేసింది. లేదు సార్, ఒక్కసారి నన్ను లేపుతావా నువ్వు, నా అంతటి నేను లేవాలి. కానీ ఇదే జరత్కారు అనేటువంటి మహాభారతంలో ఇలాంటిదే మనకి దంపతుల మధ్య లభిస్తుంది. జరత్కారు అంటే అతన్ని కూడా భార్య లేపితే ఎందుకు నన్ను లేపావు, నా అంతటి నేను లేవాలి కదా, ఎందుకంటే నేను లేవకపోతే సూర్యుడు అస్తమించడు అంటాడు. అంటే ఆయన తపశ్శక్తి అంత గొప్పది ఆ మహర్షులవేవి. అంటే నేను లేచేదాకా సూర్యుడు అలాగే ఉంటాడు, ఆయన అస్తమించడు. కాబట్టి నన్ను లేపాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు, నా అంతటి నేను లేస్తాను. అందువల్ల దూర్వాసో మహర్షికి కోపం వస్తుంది. నన్ను లేపుతావా నువ్వు అని చెప్పి ఒక్కసారిగా చూస్తాడు కోపంగా చూసేసరికి ఆవిడ మొత్తం బూడిదైపోయి కూర్చుంటాడు. ఆవిడ ఎప్పుడైతే భస్మం అయిపోయిందో అప్పటికి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాడు. ఎందుకంటే ఆయనకి ముక్కు మీద కోపం, ఆయనకి పాపం. రే ఏమిటి కోపం నాకు ఇలా వచ్చింది, సొంత భార్యని నేను ఇలాగా భస్మం చేసుకున్నానేంటి అని చెప్పి, అయినా సరే నా భార్యకి శాశ్వతత్వాన్ని నేను కలిగించాలి. ఆవిడ పేరు కదలి. అందువల్ల భార్యకి శాశ్వతత్వాన్ని కలిగించాలని చెప్పి ఆవిడ్ని ఒక వృక్షం కింద, ఆ భస్మం ఏదైతే ఉందో దాన్ని ఒక కదలీ వృక్షం కింద మార్చాడు. మామగారు వచ్చాడు ఇంతలోకి. ఏమిటయ్యా ఇదంటే, అయ్యా ఏం పర్వాలేదు, ఇక నుంచి పూజా కార్యక్రమాల్లో ఈ కదలీ ఫలం అంటే నీ కూతురు నా భార్య యొక్క పేరు లేకుండా ఏ పూజా కార్యక్రమం లోకంలో జరగదు. ఆ రకంగా ఈవిడ భౌతికంగా లేకపోయినప్పటికీ లోకంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కదలీ ఫలము, అరటిపండు లేకుండా ఏ పూజ లోకంలో జరగదు అని దూర్వాసో మహర్షి ఈ కదలీ ఫలానికి సృష్టికర్తయ్యై, అరటిపండును ఆయన సృష్టించట, సృష్టికర్తయ్యై లోకానికి శాశ్వతత్వాన్ని కలిగించాడని పురాణంలో చెప్తారు.